హరే హరే. స్వచ్ఛిష్టమాలికా బంధగంధబంధురుజిష్ణవే విష్ణుచిత్త తనూజాయై గోదాయై నిత్యమంగళం. సో ఈనాటి పాసురం 12వ పాసురం చెప్పుకుంటూ ఉన్నాం మనం. ఇందులోని మనకు ఇచ్చినటువంటి మంత్రం ఓం రామాయ నమః అనేటువంటి మంత్రాన్ని ప్రసాదించింది అమ్మవారు మనకి. కనైత్తిలం కత్తెరుమై కండ్రు కిరంగి నినైత్తుములై వళిగే నిన్రు పాల్ సోర நனைத்தெல்லம் சேராக்கும் நச்செல்வன் தங்காய் பனித்தலை வீழனில் வாசல் கடைப்பற்று சினத்தினால் தென்னிலங்கைக்கோ மானை செற்ற மனத்துக்கினியானை பாடவும் நீவாய் திறவாய் இனித்தான் எழுந்திராய் அனைத்தெல்லத்தாரும் அறிந்தேలోరెంబావా అంటుంది ఆండాళమ్మవారు. శ్రీమాన్ చిత్రకవి ఆత్రేయ గారి అనువాదం దానికి తెలుగులో లేగలను తలచి జాలిగొని అరచి ఎనుములు శిరముల పాలు ధారగ కురియ వీడెల్ల నాని చిత్తడి ఆయనే చెలియ మేటి సంపదలున్న మొనగాడి చెల్లెలా మంచు మా తలలపై పడగా నీ వాకిలి పట్టి కోపమున రావణుని కూల్చిన శ్రీరాముని కీర్తింపగా పెదవి కదపవేమీ కలికి మాయ నిద్రను వీడి మేలుకోవమ్మా నీ సంగతులు తెలిసలే బంగారు బొమ్మ జగతికే మంగళము కోర్చు మన శ్రీవ్రతము ఆండాళ్ తిరువడిగలే శరణం. సో నేటి పాసురం ఏదైతే ఉన్నదో ఇందులో సాధన దశలో ఉన్నటువంటి గోపికను మేల్కొల్పుతున్నారన్నమాట. సో ఇనిద్దాన్ ఎడుందిరాయ్ ఈదెన్న పేరు రక్కుం అనైతిల్లత్తారుం అరిందేలోరెంబావాయ్ మాయ నిద్రను వీడి మేలుకోవమ్మ నీ సంగతులు తెలిసలే బంగారు బొమ్మ జగతికే మంగళము కూర్చు మన శ్రీవ్రతం. నిన్నటి పాసురం నేపథ్యం కనుక మనం చూసుకుంటే నిన్నటి పాసురంలో మేల్కొల్పబడినటువంటి గోపిక గోపాలురు ఎవరైతే ఉన్నారో వారు ఫల సంగ కర్తృత్వ ఫల అంటే కర్మ నుంచి వచ్చేటువంటి కర్మ ఫలాలను ఆశించి కానీ కర్మతో సంబంధం లేకుండా ఉండటం కానీ దానికి కర్తృత్వం దానికి యజమానిత్వం భోగత్వాన్ని దాన్ని భోగించాలనే ఆలోచన లేకుండా ఉండేటువంటి అభిమానాలన్నీ విడిచి స్వధర్మాన్ని ఆచరించే స్థితప్రజ్ఞులు వీళ్ళు భరతుని వంటి వారనమాట. భరతుడు ఏం చేశాడు? తన స్వధర్మ పాలన చేశాడంటే రాజ్యపాలన చేశాడు. కానీ శ్రీరాముని యొక్క పాదుకలను సింహాసనంలో వేయించేసి వాటిని ప్రామాణికంగా వాటి కోసం తాను సేవ చేస్తున్నాననేటువంటి భావన, ఇది వాస్తవమైనటువంటి వైష్ణవ భావనట. అంటే తన స్వధర్మం ఏది ఆచరిస్తున్నప్పటికీ కూడా భగవంతుని ప్రీత్యర్థం చేసేటువంటి కార్యం ఏదైతే ఉందో ఇది వైష్ణవ భావం అనమాట. సో ఈరోజు పాశ్రంలో మాత్రం స్వధర్మాన్ని కూడా ఆచరించిన ఒక గోపికను మేల్కొల్పుతున్నారు వాళ్ళు. ఎవరంటే లక్ష్మణుని వంటి వారు అనమాట. అంటే లక్ష్మణుడు ఎవరైతే ఉన్నారో తన ధర్మాన్ని, తన రాజ్యాన్ని, తన కుటుంబాన్ని, తన భార్యను, తల్లిని అందరినీ విడిచి కేవలం భగవంతుని సేవే ప్రామాణికంగా తీసుకుని ఆయనను సేవించేటువంటి ప్రయత్నం చేస్తున్నారన్నమాట. సో ఆ విధంగా ఈరోజు గోపిక ఎవరైతే ఉన్నారో ఈమె సాధన దశలో ఉన్నటువంటి గోపిక. ఏ సాధన? స్థితప్రజ్ఞ అనేటువంటి ఒక స్థితి ఏదైతే ఉన్నదో దాన్ని సాధన చేయటానికి ఆమె ప్రయత్నం చేస్తున్నటువంటిది అనమాట. మరి ఎందుకండి ఈ గోపికల్ని లేపాలి మనం అంటే వాస్తవానికి గోపికల ద్వారా ఆచార్యులను నిద్రలేపుతున్నాం. మనం ఎందుకండి ఆచార్యులను నిద్రలేపాలంటే వాళ్ళు భౌతికమైనటువంటి నిద్రలో లేరు, వారు ఆధ్యాత్మికమైనటువంటి యోగ నిద్రలో ఉన్నారనమాట. అటువంటి యోగ నిద్రలో ఎప్పుడు కూడా ఆచార్యులు ఎప్పుడు కూడా వారు భగవంతునితో రమిస్తూ ఉంటారు, భగవంతుని నామము కథా లీలలలో రమిస్తూ ఉంటారు. అటువంటి ఆచార్యులని మనము ప్రశ్నిస్తే గాని వారు మనకి సమాధానం ఇవ్వరు. అందుకే భగవద్గీతలో భగవానుడు అంటాడు తద్విద్ధి ప్రణిపాతైన పరిప్రశ్నేన సేవయా ఉపదేక్షంతి తే జ్ఞానం జ్ఞానినా తత్వదర్శిన. మనకి భగవత్ తత్వం ఎప్పుడు అర్థమవుతుందంటే మనము ప్రశ్నిస్తే అర్థమవుతుంది. ఎవరిని? ఆచార్యులను ప్రశ్నిస్తే. అడగకుండా అమ్మైనా పెట్టదని అంటుంటారు కదా మనకు. అలాగే ఆచార్యులని మనము మేల్కొలపాలి. వారి యోగ నిద్ర నుంచి వారిని కొంచెం స్వామి మీరు మాకు వెసులుబాటు చేసుకొని వీలు చేసుకొని
మాకు కూడా కొంచెం జ్ఞానం ఇవ్వాలి అని చెప్తానమాట. అందుకని ఆచార్యులు నిద్రలేపాలి. ప్రత్యేకించి ఒక్కొక్క రోజు ఒక్కొక్క ఆళ్వారులు నిద్రలేపడంలో ఉండే ఆ ఆళ్వార్లకు ఉండేటువంటి విశేషమైనటువంటి భక్తి ఏదైతే ఉన్నదో, భగవంతునిపై వారికి ఉండేటువంటి ప్రపత్తి ఏదైతే ఉందో, వారి గుణానుభవం నుంచి మనము కొద్దిగా మనము సేకరించగలిగినా మన జన్మ ధన్యమవుతుందన్నమాట. అందుకే భగవానుడు చెప్తాడు భగవద్గీత 3వ అధ్యాయంలో, యద్యదాచరతి శ్రేష్ఠ తత్తదేవేతరో జనః సయత్ ప్రమాణం కురుతే లోకస్తదనువర్తతే. మహనీయుడైన వ్యక్తి ఎట్టి కార్యాలను చేస్తాడో వానిని సామాన్య జనులు కూడా అనుసరిస్తారు. మనము ఆళ్వారులను, ఆచార్యులను, గురువులను ప్రామాణికంగా తీసుకుని వాళ్ళని అనుసరించేటువంటి ప్రయత్నం చేయాలా. తన ఆదర్శప్రాయ కర్మ ద్వారా దేనిని అతడు ప్రమాణంగా నిర్ణయిస్తాడో దానిని లోకమంతా కూడా అనుసరిస్తుందన్నమాట. సో ఆ విధంగా ఆచార్యులు మనం నిద్రలేపుతాం. నేటి గోపిక ఏ దశలో ఉందని చెప్పుకుంటే స్థితప్రజ్ఞ అవస్థలోని తొలి దశను చెప్పుకున్నాం అనమాట. భగవద్గీతలో దీనికి భగవానుడు చెప్తాడు, యదా సంహరతే చాయం కూర్మోంగా నీవ సర్వసః ఇంద్రియాణీంద్రియార్థేభ్య తస్య ప్రజ్ఞ ప్రతిష్ఠిత. తాబేలు తన అవయములను వెనుకకు లాగినట్లే ఇంద్రియములను, ఇంద్రియ విషయముల నుండి కూడా పూర్తిగా ఉపసంహరించిన వాడు. అంటే ఇంద్రియములు ఏవైతే ఉన్నాయో, ఇంద్రియ భోగములకు మాత్రమే పరిమితమైనటువంటివి ఏవైతే ఉన్నాయో వాటి నుంచి మనము వెనుకకి మరలటము, అంటే అంతర్ముఖులు కావటము. ఆ విధంగా తాబేలు తన శరీరంలోని అవయవాలన్నీ తన లోపలికి ఎలా తీసుకుంటుందో అటువంటి ప్రయత్నం మనం చేయాలన్నమాట. పతంజలి కూడా అష్టాంగ యోగ విధానంలో చిత్తాన్ని బాహ్య వృత్తుల నుంచి అంతర్ముఖం చేయమని ఉపదేశిస్తారని మనకు తెలిసిన విషయమే. సో ఈరోజు ఉన్న గోపిక ఎవరంటే ఈమె శ్రీదాముని చెల్లెలు. ఎవరండి ఈ శ్రీదాముడు? శ్రీకృష్ణునికి ఆప్తమిత్రుడు. ఈమె అన్నమాట, నచ్చెల్వన్ తంగాయ్, నల్ చెల్వన్, బాగా ధనమున్నటువంటి తంగాయ్ అనమాట చెల్లెలీమె. ఎవరికి? మేటి సంపదలున్న మునగాడి చెల్లెల అని అనువదిస్తారు ఆచార్య చిత్రకవి ఆత్రేయ గారు అనమాట. అందుకని ఈ యొక్క గోపాలుడు ఎవరైతే ఉన్నాడో శ్రీరాముడు, ఆయన నిరంతరము తన స్వంత పని కూడా మానుకొని శ్రీకృష్ణ సేవలో నిమగ్నమై ఉంటారు. ఎప్పుడు కృష్ణ భగవాను వదిలిపెట్టడం అనమాట. అంటే తన ధర్మమైన పాలు పిండే పని కూడా ఆయన చేయట్లేదు. దాని ద్వారా ఫలితం ఏమైంది? గేదెలు ఏవైతే ఉన్నాయో దూడల్ని తలుచుకొని పాలు నేలపై కార్చడం మొదలుపెట్టాయి. ఎందుకని? గేదెల్ని, దూడల్ని విడివిడిగా కట్టేయటం జరుగుతుంది కాబట్టి. దాంతో ఏమైంది? ఇల్లంతా పాల బురదనమాట. ఇదే వారి సంపద. ఇక్కడ గేదెలని ఆచార్యుల ఉపమానంతో పోలుస్తారనమాట. మన గురువులు ఎవరైతే ఉన్నారో వారని అనమాట. కనైతిళ్ళం కత్తెరుమై కండ్రిక్కిరంగి లేగలను తలచి జాలిగొని అలసి. అంటే పాలు, పొదుగులో పాలు ఉన్నాయి, పాలను దూడలకు ఇవ్వాలా. అవి పాలు సేపుకొచ్చినాయి కాబట్టి దూడలకు ఇవ్వటం కోసం ఆ ఆర్తితో అరుస్తున్నాయి ఆ యొక్క గేదెలు. కానీ దూడలు విడిగా ఉన్నాయి. ఈ రెండింటినీ కలపగలిగేటువంటి స్థితి కలగాలన్నమాట. నినైత్తుములై వళియే నిన్రు పాల్సోరా. దాంతో ఏమైంది? ఆ పాలు ధారగా కారటం మొదలుపెట్టాట. ఎందుకంటే గేదెలకి దూడలపై ప్రేమ అధికంగా ఉంటుంది. అదేవిధంగా ఆచార్యులకు కూడా భక్తులపై కరుణ అధికంగా ఉంటుంది. కట్టుబడి ఉన్నటువంటి దూడలు తల్లిని చేరలేవు, అంతే కదా. కట్టేసి ఉంటాయి దూడలన్నీ కూడా, అవి ఆ గేదె దగ్గరికి వెళ్ళలేవు. అదేవిధంగా కర్మపాశంతో జీవుడు కూడా పరమాత్మను చేరలేడు. పాశం, ఆ బంధం విడిపిస్తేనే పాలు త్రాగలదు. గోస్వామి అయినటువంటి ఆచార్యుడే జీవుని బంధనాల నుంచి విడిపంతిని భగవంతుని చేర్చగలరన్నమాట. గోస్వామి అంటే ఇంద్రియములను అధిగమించినటువంటి వారు. గోవులకు స్వామిత్వం అనమాట. స్వామి అయినటువంటి వారు అంటే ఇంద్రియములను నిగ్రహించి ఇంద్రియములను తన ఆధీనములో ఉంచుకొని ఇంద్రియములను అధిగమించిన వారు గోస్వాములు. అంతే కదండి. మనకు పూర్తిగా కాళ్ళు చేతులు అన్ని కట్టేసి ఉన్నాయి. ఈ కట్టేసి ఉన్న మనల్ని ఎవరు విడిపించగలరు? ఎవరికైతే బంధాలు లేవో వాళ్ళు మాత్రమే విడిపించగలరు. అదేవిధంగా ఎవరైతే ఇంద్రియములు అనేటువంటి బంధములను అధిగమించినటువంటి ఆచార్యులు, గోస్వాములు ఎవరైతే ఉన్నారో వారు మాత్రమే మన బంధాలను విడిపించగలరు అనమాట. ఎప్పుడైతే ఆ బంధాలు విడిపోయినాయో మనము కూడా పాలు సేవించేటువంటి
అవకాశం లభిస్తుంది. ఈ పాల బురద ఏదైతే ఉందో ఇది అంతఃకరణ ఆర్ద్రత. ఎవరిది? ఆచార్యులు అనమాట. ననైతిల్లం సేరాక్కుం వీడెల్ల నాని చిత్తడి ఆయనే చెలియా. గేదెల పాలు కారటంతో ఇల్లంతా బురదైందనమాట. అంటే భగవద్గుణ అనుభవం వలన ఆచార్యుల మనసు ఆర్ద్రమవుతుంది అనే విషయాన్ని ఇక్కడ మనం అర్థం చేసుకోవాలన్నమాట. ఏ విధంగా అంటే భాగవత సహవాసము అంటే నిత్యం భాగవత సేవ, నిత్యము భాగవతమును మనం సేవించడం వలన, భాగవత సేవ అంటే భగవంతుని సేవ, భగవద్భక్తుల సేవ, శ్రీమద్ భాగవత సేవ, ఇది నిరంతరము కొనసాగవలసినటువంటి ప్రక్రియ. ఎప్పటిదాకా అండి అంటే మనము కూడా ఆచార్యుల స్థాయికి ఎదగగలిగినటువంటి ప్రయత్నము వలన మాత్రమే, సాధన చేయగలిగినంత మాత్రమే అవకాశం ఉంటుందన్నమాట. ఆచార్య ఉపదేశం వల్ల భౌతికంగా బద్ధులైనటువంటి జీవుల మనస్సు ఆధ్యాత్మికని పొందుతుంది. అందుకే భజగోవిందంలో శంకర్లు అంటారు, సత్సంగత్వే నిస్సంగత్వం, నిస్సంగత్వే నిర్మోహత్వం, నిర్మోహత్వే నిశ్చలతత్వం, నిశ్చలతత్వే జీవన్ముక్తి. సత్సాంగత్య వల్ల మాత్రమే ఇది సాధ్యమవుతుంది అనమాట. సత్సాంగత్యము, శాస్త్ర సాంగత్యము, సాధు సాంగత్యము అంటే మహాత్ముల యొక్క సాంగత్యము, భగవద్భక్తుల యొక్క సాంగత్యము, శాస్త్రముల సాంగత్యము, భగవద్గీత భాగవతము లాంటి అద్భుతమైనటువంటి శాస్త్రముల సాహిత్యం వల్ల మాత్రమే సత్సంగత్వే నిస్సంగత్వం, ఈ భౌతికమైనటువంటి బంధముల నుంచి అంటే ఇంద్రియముల ఆధీనము నుంచి మనము విడిపడగలము అనే అంశాన్ని అక్కడ మనకు తెలియచేస్తుంది అనమాట. ఈ ఆచార్యులను గోవులను పోలుస్తూ గీతామహాత్మ్యంలో ఒక చక్కటి శ్లోకం ఉన్నది. శ్రీల ప్రభుపాదుల వారు కూడా భగవద్గీత ఉపోద్ఘాతంలో ఈ శ్లోకాన్ని మెన్షన్ చేస్తారన్నమాట. చాలామందికి సుపరిచితమైనటువంటి గీతం ఇది. సర్వోపనిషదోగావో దోగ్ధా గోపాలనందన పార్థో వత్స సుధీర్భోక్త దుగ్ధం గీతామృతం మహత్. సమస్త ఉపనిషత్తులు కూడా ఆవుల వంటివి అన్నమాట. ఆవుల నుండి పాలను పితికే గోపాలుడు శ్రీకృష్ణ భగవానుడు. అర్జునుడు దూడ వంటివాడు. దూడను చూసి ఆవు ఏ విధంగా పాలు ఇస్తుందో అర్జునుని నిమిత్తంగా చేసుకొని కృష్ణుడు ఉపనిషత్తుల సారమనే పాలని మనకు అందించారు. ఆ పాలే భగవద్గీత అనేటువంటి అమృతం అన్నమాట. అట్టి గీతామృతాన్ని పవిత్రమైన బుద్ధి కలిగినటువంటి జ్ఞానులు స్వీకరిస్తారు అని గీతామహాత్మ్యం చెప్తుంది. సర్వోపనిషదోగావో దోగ్ధా గోపాలనందన పార్థో వత్స సుధీర్భోక్త దుగ్ధం గీతామృతం మహత్. గావహ అంటే ఆవులు, సమస్త ఉపనిషత్తులు కూడా ఆవులే. దోగ్ధ అంటే పాలు పితికేవాడు ఆచార్యుడైనటువంటి శ్రీకృష్ణుడు. ఎందుకంటే ఆవు నుండి పాలు పితకగలిగే నైపుణ్యం ఉన్నటువంటి వాడు. ఆచార్యులు కూడా అంతే. ఆవు నుంచి అంటే శాస్త్రముల నుంచి పాలు పితకగల సామర్థ్యం వాళ్ళకి మాత్రమే ఉన్నది. ఉదాహరణకి మనకు భగవద్గీత శ్రీమద్ భాగవతం కనుక చూసుకుంటే శిలా ప్రభుపాదుల వారి భాష్యం కనుక లేకపోతే మనకు అందులో ఒక్క ముక్క కూడా అర్థం కాదు. కేవలం శిలా ప్రభుపాదుల వారి భాష్యము ద్వారా మనము భాగవతాన్ని కానీ భగవద్గీతను కానీ అర్థం చేసుకునేటువంటి ప్రయత్నము సాహసము చేయగలుగుతున్నాం. వత్సహ అంటే దూడ అనమాట. అర్జునుడు దూడ వంటి వాడు. దూడను చూసి ఆవు పాలు ఇచ్చినట్లుగా అర్జునుని చూసి కృష్ణుడు జ్ఞానాన్ని ప్రసాదించాడు. దుగ్ధం పాలు, ఆ పాలు మరేమిటో కాదు, అమృతతుల్యమైనటువంటి భగవద్గీత. భోక్త అంటే పవిత్రమైనటువంటి, తాగేవారు ఎవరైతే ఉన్నారో పవిత్రమైనటువంటి బుద్ధి గల భక్తులు ఆ పాలను స్వీకరిస్తారు. సో ఆ విధంగా గీతా మహాత్మ్యం ఉంటుందన్నమాట. సర్వోపనిషదోగావో దోగ్ధా గోపాలనందన పార్థో వత్స సుధీర్భోక్త దుగ్ధం గీతామృతం మహత్. ఒక ఆచార్యుడు గోవు లాంటివాడు. ఆవు ఏ విధంగా అయితే పచ్చగడ్డిని మేసి మనకు తెల్లని స్వచ్ఛమైన పాలను ఇస్తుందో అలాగే ఆచార్యుడు కఠినమైన శాస్త్రాలను చదివి వాటిని సులభతరం చేసి మనకు జ్ఞానామృతాన్ని పాలలాగా అందిస్తారనమాట. సో ఆ విధంగా శిలాప్రభుపాదులు వారు చెప్పినట్టు తాను ఎప్పటికీ ఈ భౌతిక ప్రపంచంలో ఉన్నాను అని చెప్తారు శిలాప్రభుపాద. ఏ విధంగా తన పుస్తకముల ద్వారా, తన భాష్యముల ద్వారా భగవద్గీత శ్రీమద్ భాగవతం లాంటి అద్భుతమైనటువంటి గ్రంథములలో ఒక్కొక్క భాష్యము మనకి చూస్తుంటే ఎంత లోతైనటువంటి విచారణ ఉన్నది, ఎంత లోతైనటువంటి అవగాహన ఉన్నది, దాన్ని ఎంత సరళంగా మనకు అందించారు అనేటువంటి అద్భుత విషయాలన్నీ మనకు తెలుస్తుంటాయి అన్నమాట. ఈరోజు
భాగవతములు ఇంతమంది ప్రవచనకర్తలు మన ఇస్కాన్ సంప్రదాయంలో ఉన్నప్పటికీ కూడా ఇంతమంది ఎలా చెప్పగలుగుతున్నారు, ఇంత అద్భుతంగా ఎలా చెప్పగలుగుతున్నారంటే కేవలం శిలాప్రభుపాల వారి భాష్యం వలనే, ఆయన ఇచ్చినటువంటి అద్భుతమైనటువంటి పాల వలన శక్తిని పొందినటువంటి వారే అందరూ ఆచార్యులు కానీ గురువులు కానీ. ఈరోజు గోపికలు మేల్కొల్పుతున్న గోదా గోపికలు పనిత్తెలై వీణలిల్ వాసల్ కాడై పట్రి మంచు మా తలలపై పడగా నీ వాకిలి పట్టి ఉన్నావమ్మా. వేకువజామున ఈ యొక్క ధనుర్మాస కాలంలో దేశమంతా కూడా మంచు విపరీతంగా పడుతూ ఉంటుంది. గోపిక ఇంట వాకిట నిలబడి బురదలో జారకుండా ద్వారపు దండె పట్టుకున్నారట వాళ్ళు. ఆ యొక్క వాకిలి ఏదైతే ఉన్నదో ఇంటి వాకిలి, ఆ పైన ఉన్నటువంటి ద్వారపు పైన ఉండేటువంటి దాన్ని పట్టుకొని ఉన్నారట. వాళ్ళు శ్రీరాముని కీర్తిస్తూ ఇదేమి గాఢ నిద్ర తల్లి లేవమ్మా అని పిలుస్తున్నారు. ఎందుకు శ్రీరాముని కీర్తిస్తున్నారో మనం తెలుపుకుందాం. ఈ మధ్యలో మంచు బురద ఈ రెండు కూడా దివ్యమైనటువంటి అనుభవములు అని ఆచార్యులు మనకు తెలియచేస్తారనమాట. మంచు కింద బురద ఏదైతే ఉన్నదో ఆ పాల ధార వలన వచ్చి ఆ ఇంటిలో మావగా పార్చుకున్నటువంటి బురద ఏదైతే ఉన్నదో ఇది ఆచార్యుల అనుభవ ప్రవాహము. వారు నిరంతరముగా మనకు జ్ఞానముని ఇస్తూనే ఉంటారు. ఉదాహరణకి మనం ఇప్పుడే చెప్పుకున్నాం శిలాప్రభుపాల వారి భాష్యములు అనమాట. ఒక్కొక్క భాష్యాన్ని చదువుకొని, ఒక్కొక్క శ్లోక భాష్యాన్ని చదువుకొని మనకు అర్థం చేసుకోవడానికి కనీసం ఒక రోజు పడుతుంది. అంటే శిలాప్రభుపాలు వారు ఇచ్చినటువంటి వాంగ్మయం మొత్తం మనం అర్థం చేసుకోవడానికి మన జీవితకాలం సరిపోతుందన్నమాట. అటువంటిది ఆయన అంత అద్భుతంగా ఎలా రాయగలిగారో కేవలం ఆయన భగవంతుని యొక్క ప్రత్యేక దూతగా మనకు అందించినటువంటి అనుభవం ఇదంతా కూడా. పైన మంచు కురుస్తున్నదట, అంటే కింద నుంచి బురదే కాదు పైనుంచి కూడా మంచు కురుస్తున్నదట. ఏంటి పైనుంచి మంచు కురవడం అంటే ఆచార్యులు చెప్తారు ఇది ఆళ్వారుల గురు పరంపర యొక్క దివ్య సూక్తులు. శిలాప్రభుపాల వారు మనం చూస్తుంటాం తన భాష్యంలో భక్తి వినోద్ ఠాకూర్ యొక్క ప్రస్తావన చెప్తారు, ఆయన భాష్యాల గురించి ప్రస్తావిస్తారు, శ్రీధరస్వామి యొక్క భాష్యాల గురించి ప్రస్తావిస్తారు. అంటే శిలాప్రభుపాల వారు కూడా గురు పరంపర ద్వారా వచ్చినటువంటి జ్ఞానాన్ని ఆళ్వార్లందరూ ఎవరైతే ఉన్నారో శ్రీ సాంప్రదాయంలో 12 మంది ఆళ్వార్లు, తదుపరి రామానుజులు, తదుపరి పరాంకుశులు, తదుపరి పిళ్ళై లోకాచార్యులు, ఇలా అద్భుతమైనటువంటి గురు పరంపర ఏదైతే ఉన్నదో అటువంటి వారి ద్వారా వచ్చిన జ్ఞానం ఏదైతే ఉన్నదో ఇది అంతా కూడా పైనుంచి వస్తున్నది. గురు పరంపర రూపముగా మనకు వస్తున్నటువంటి జ్ఞానం అన్నమాట. భగవద్జ్ఞానము, భాగవత జ్ఞానము క్రింద మన తోటి ఉన్న మనకు అందుబాటులో ఉన్నటువంటి ఆచార్యులు ఇచ్చేటువంటి అనుగ్రహము, పైనుంచి గురు పరంపర ద్వారా పొందినటువంటి జ్ఞానము. దీని నుంచి మనము జాగ్రత్తగా ఉండాలంటే ఈ రెండిటినీ కూడా మనం అర్థం చేసుకుని మనము దానిలో అవగాహనలో నిలబడేవాలంటే మనకు ఆధారమైనటువంటిది తిరుమంత్రము, ఆ ద్వారపుపై కమ్మి అనమాట. తిరుమంత్రం అంటారు శ్రీ వైష్ణవ సాంప్రదాయంలో, మనం మహామంత్రం అంటాము. అది అష్టాక్షరి మహామంత్రము శ్రీ సాంప్రదాయంలో చెప్తే మనకు చైతన్య మహాప్రభు అనుగ్రహించినటువంటిది హరే కృష్ణ మహామంత్రము. ఇది ద్వార తోరణం అనమాట. దాన్ని పట్టుకొని మనం నిలబడాలి. అది ఎప్పుడూ కూడా వదలకూడదు. దాన్ని పట్టుకుంటేనే మనకు ఆచార్యుల అనుగ్రహం లభిస్తుంది, గురు పరంపర అనుగ్రహం లభిస్తుంది, వారి జ్ఞానాన్ని మనం అర్థం చేసుకోగలం అన్నమాట. కలిసంతోరణోపనిషత్తు బ్రహ్మలు చెప్తుంది, బ్రహ్మ చెప్తారు హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ 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 హరే హరే. ఇది షోడశకం నాం కలికల్మషనాశనం నథ పాతరోపాయ సర్వ వేదేషు దృశ్యతే. మొత్తం వేద సాహిత్యాన్ని శోధించిన తరువాత కలికల్మషనాశనమునకు 16 పదాల హరే కృష్ణ కీర్తన కంటే అద్భుతమైన మతపరమైన పద్ధతి కనుగొనబడలేదు అని బ్రహ్మ స్పష్టం చేస్తారు కలిసంతోరణోపనిషత్తులో. సో ఆ విధంగా హరే కృష్ణ మహామంత్రాన్ని పట్టుకొని ఆచార్యుల యొక్క అనుగ్రహాన్ని స్వీకరించి గురు పరంపరగా వస్తున్నటువంటి జ్ఞానాన్ని మనము పట్టుకోగలిగితే అంతకు మించి జన్మకు అవసరమేమీ లేదన్నమాట. ఇంతకీ వీళ్ళు రాముణ్ణి ఎందుకు కీర్తిస్తున్నారమ్మా అంటే సినెత్తినాల్ తెన్ని లంకై, దక్షిణంలో ఉన్నటువంటి లంక అనమాట శ్రీలంక. మానై సట్రా మనత్తు కినియానై పాడవం నీవాయ్ తిరవాయ్. కోపమున రావణుని కూల్చిన శ్రీరాముని కీర్తింపగా. ఎందుకండి రాముని కీర్తిస్తున్నారంటే రావణుడు పాలించిన లంకే మన శరీరం అనమాట. రావణుడు
మన మనస్సు, మన 10 ఇంద్రియాలు కూడా 10 తలముల దశకంటున్నారు. దశహరుడు, ఈ 10 ఇంద్రియములను హరించగలిగినటువంటి వాడు హరి మాత్రమే. ఇంద్రియములకన్నిటి కూడా అధిపతి అయినటువంటి వాడు శ్రీకృష్ణ భగవానుడు మాత్రమే. ఎప్పటిదాకా అయితే రజోగుణంతో కూడినటువంటి నేను నాది అనే భావం ఉంటుందో, ఇది రావణుని యొక్క అధర్మముతో కూడినటువంటిది అనమాట. అందుకని దశకంఠుని సంహరించి శ్రీరాముడు సీతని విడిపించినట్లు మన దశ ఇంద్రియముల ద్వారా భౌతిక సంపర్కముతో కూడినటువంటి మనలో ఉన్నటువంటి నేను నాది అనేటువంటి భావము ఇంద్రియముల ద్వారా చేరినటువంటి దాన్ని అధిగమించాలంటే రాముడు మాత్రమే దానిని మనల్ని సంహరించగలడనమాట. ఆ ఇంద్రియ నిగ్రహం ద్వారా ఎప్పుడైతే మనం మనస్సును నియంత్రించి ఆత్మ అయినటువంటి సీతను పరమాత్మతో కలుపుతామో అప్పుడు మాత్రమే రామాయణం అవుతుందన్నమాట. మన జీవితం కూడా రమణీయమవుతుంది, అద్భుతమవుతుంది, భగవత్ సేవలో నియుక్తమవుతుంది. అందుకని రాముణ్ణి తలుచుకుంటున్నారు ఇక్కడ అనమాట. హరే కృష్ణ మహామంత్రంలో కూడా మనకు రామమంత్రం ఉంది. సో ఆ విధంగా శ్రీమద్ భాగవతంలో ఉన్నటువంటి 9వ స్కందంలో శ్రీరామచంద్రుని లీలల గురించి చెప్తూ, ఏవం క్షిపంధనుషి సన్నిహితముత్సర్జ బాణం సవజ్రమివ తద్హృదయం బిభేద శ్లోక సృగ్వన్ దశముఖైర్న పతిద్విమానాత్ హాహేతి జల్పతి జనే సుకృతీవ రిక్త. రావణుని దూషించి శ్రీరాముడు బాణమును సంధించి వదలగా అది వజ్రాయుధము వలె ఆ దానవుని హృదయాన్ని చీల్చిందట. అది చూసినటువంటి రావణుని అనుచరులు హాహాకారం చేస్తూ అయ్యో ఎంత పని జరిగింది అని ఆక్రోశించారు. పుణ్య పరిపాకము నశించిన వాడు స్వర్గము నుంచి నిలబడే విధంగా రావణుడు 10 ముఖముల రక్తమును కక్కుచూ తన విమానం నుంచి నేల కూలాడని శ్రీమద్ భాగవతం చెప్తుందనమాట. సో ఈరోజు పాశ్రంలో మేల్కొల్పబడినటువంటి ఆళ్వార్లు ఈయన కేరళ రాజ్యంలో రాజుగా చేసినటువంటి వాడు అనమాట. ఈయన లక్ష్మణులిలా భగవత్ కైంకర్య నిష్ట కలిగినటువంటి వాడు. అంటే తన ధర్మాన్ని కూడా వదిలి భగవత్ సేవలో నియుక్తమవటానికి ప్రయత్నం చేసినటువంటి వాడు. అంతేకాదు శత్రుఘ్నునిలా భాగవత కైంకర్య నిష్ట కలిగినటువంటి వాడు. ఆయనే ముకుందమాల తద్భృచ్చ పరిచారిక భృచ్చ భృచ్చ భృచ్చస్య భృచ్చ ఇతి మాం స్మరలేఖనాథ. భరతుడు రాముణ్ణి సేవిస్తే భరతుణ్ణి శత్రుఘ్నుడు సేవించాడు. అంటే వైష్ణవ సాంప్రదాయంలో భక్తుల సేవ తద్భృత్య పరిచారిక భృత్య భృత్య, నీ సేవకుని 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 సేవకునిగా నన్ను నియమించు స్వామి అని కోరుకుంటారనమాట. కానీ ఎటువంటి పరిస్థితిలో వైష్ణవ సాంప్రదాయంలో సేవ అనే భావం ఏదైతే ఉన్నదో అది భగవంతునికి కావచ్చు, భాగవతునికి కావచ్చు, ప్రత్యక్షంగా కావచ్చు, పరోక్షంగా కావచ్చు, ఏ విధంగా ఆయన సేవించటమే ముఖ్య ఉద్దేశము. ఆయన శ్రీరామాయణ శ్రవణంలో రావణుడు సీతనెత్తుకెళ్ళాడని విని సైన్యంతో లంకకు బయలుదేరినంత భక్తి ఉన్నది ఆయన అనమాట. భాగవత్ సేవ ఏదైతే ఉన్నదో అది భగవంతుని సేవ కన్నా కూడా ముఖ్యంగా భావించినటువంటి మహనీయుడు. ఆయన రచనలు ముకుందమాల మనకందరికీ తెలిసిన విషయమే. అలాగే పెరుమాళ్ తిరుమలిని మరొక కావ్యాన్ని ఆయన రచించారు. శ్రీరంగంలో గడపగా తిరుమలలో పక్షిగా పుట్టాలని కోరుకున్నటువంటి పరమ భక్తుడు ఆయన అనమాట. అంటే కేవలం భగవత్ సాంగత్యము, భాగవత సాంగత్యము ఉంటే చాలని. అందుకనే మనం కనుక తిరుమల క్షేత్రంలో కనుక చూస్తే ఆనంద నిలయంలో స్వామివారి గర్భగృహంలో మొట్టమొదటి వాకిలి ఏదైతే ఉందో, తలుపులు లేనటువంటి వాకిలి ఏదైతే ఉన్నదో ఆనంద నిలయంలో, దాని గడపని కులశేఖర పడి అంటారు. అంటే కులశేఖరుని యొక్క గడప అనమాట. ఆయన ఎప్పుడు కూడా అదే కోరుకున్నాడు. భగవంతుని కన్నా భాగవతుల పాదముల దగ్గర ఉండటం నాకు ఉన్నతమైనటువంటిది అనేటువంటి సేవాభావం కలిగినటువంటి వ్యక్తి. ఎటువంటి భక్తి ఉన్నదంటే ఆయనకి శ్రీరామాయణ శ్రవణంలో ఒకరోజు శ్రీరామాయణ పారాయణం వింటున్నారట కులశేఖరుల వారు. రావణుడు సీతమ్మని ఎత్తుకెళ్ళాడని విన్నగానే వెంటనే దిగ్గున లేచి ధనుర్బాణాన్ని ధరించి సైన్యాన్ని మొత్తం బయలుదేరండి, మనం లంకకి వెళ్దాం, సీతమ్మని మనం తీసుకొచ్చేద్దాం. సీతమ్మను రాముడి నుంచి దూరం చేస్తాడు ఆ రావణుడు. రావణుడితో యుద్ధం చేసి వాడిని జయించి తీసుకొద్దాం అని బయలుదేరాడు అనమాట. అంతటి నిష్ఠభక్తి కలిగినటువంటి వాడు కులశేఖరుడు అనమాట. అప్పుడు ఏం చేశారంటే మంత్రులు చాకచక్యంగా ఎవరైతే ఆ రామాయణం చెప్తున్నారో ఆయనకి చెప్పారు, స్వామి నువ్వు ఇట్లా అయితే చాలా కష్టం అవుతుంది, నువ్వు వెంటనే
ఆ రా- క్లో పూర్తి చేయి రామాయణం అనగానే ఆయన వెంటనే తన ప్రవచనంలో చెప్పాడు, రావణుని రాముడు జయించాడు, సీతమ్మతో తిరిగి వస్తున్నట్లుగా ఆ నాటక రూపంలో చూపించాడనమాట. వెంటనే ఆయన అమ్మయ్య, అయితే రావణుని సంహరించాడనమాట, సీతమ్మని తీసుకొస్తున్నాడనమాట అని అంత అంత తన్మయత్వం చెందినటువంటి మహానుభావుడు అనమాట. అంతటి భగవత్ సేవా తత్పరులు కులశేఖరులు అనమాట. అందుకే కులశేఖర ఆళ్వార్ తనయనని చెప్తారు, ఘుష్యతే యస్య నగరే రంగయాత్రాదిని తమహం శిరసా వందే రాజానం కులశేఖరం అని కీర్తిస్తారు కులశేఖరుల వారి అనమాట. ఎవరి రాజధానిలో నగరంలో ప్రతిరోజు శ్రీరంగయాత్రకు బయలుదేరదాం రండి అనే మంగళకరమైనటువంటి ఘోష వినిపిస్తూ ఉంటుందో అట్టి మహారాజైనటువంటి కులశేఖర ఆళ్వార్లకు నేను శిరస్సు వంచి నమస్కరిస్తున్నానని చెప్పి ఆ శ్లోకం తెలియజేస్తుంది మనకి. కులశేఖర ఆళ్వారు ప్రతిరోజు శ్రీరంగ యాత్ర చేయాలనే ఉంటారనమాట. శ్రీరంగనాథుడి పట్ల అంత అచంచలమైన భక్తి ఉండేది. ఆయన ఎప్పుడు శ్రీరంగానికి వెళ్ళాలని తపిస్తూ ఉండేవాళ్ళు. తన రాజ్యంలో ప్రతిరోజు కూడా రంగయాత్ర గురించి చర్చలు జరగాలని ఆయన కోరుకునేవారు. అందుకే ఈ శ్లోకంలో ఆయన యొక్క భక్తి వైరాగ్యాలను కొనియాడటం జరిగిందనమాట. మనం అనేక సందర్భంలో కులశేఖర ఆళ్వార్ల యొక్క అద్భుతమైనటువంటి శిలా ప్రభుపాల వారికి కూడా ముకుందమాల కులశేఖరాల వారి ముకుందమాల చాలా ఇష్టమైనటువంటి స్తోత్రం అదనమాట. అందులో ఒక శ్లోకాన్ని శిలాప్రభుపాల వారు తరచుగా ప్రస్తావించారు. మన ఆచార్యులు కూడా ఆ శ్లోకాన్ని విస్తృతంగా ప్రస్తావిస్తూ ఉంటారు. కృష్ణ త్వదీయ పద పంకజ పంజరాంతం అజ్జైవమే విశతు మానస రాజహంస ప్రాణ ప్రయాణ సమయే కఫవాత పిత్తై కంఠావరోధన విధౌ స్మరణం కుతస్తే. స్వామి, ప్రాణం పోయే సమయంలో కఫము వాతము పిత్తము చేత నా కంఠం కూరుకుపోతుందేమో, అందువల్ల నేను అప్పుడు నీ నామాన్ని స్మరించగలుగుతానోలేమో. ఇప్పటి నుంచే నీ పాదములు అనేటువంటి పంజరములో నన్ను చిక్కుకొని, నీ నామస్మరణలో నన్ను చిక్కుకొని అని కులశేఖర వాళ్ళు ప్రార్థిస్తారనమాట. సో ఆ విధంగా భాగవత సేవలో కులశేఖరులు ఎంతో నిష్ట కలిగినటువంటి వారు. ఆయన శ్రీరంగానికి వెళ్ళాలని సంకల్పించినప్పుడల్లా మంత్రులకు ఇబ్బంది కలిగేది. ఈయన వెళ్ళిపోతే రాజ్యపాలన ఎలా అనేటువంటి భావన, ఎందుకంటే ఆయన వస్తాడు రాడు తిరిగి అనేటువంటి భయం, శ్రీరంగంలో ఉండిపోతే రాజ్యం ఏమైపోతుంది అనేటువంటి భావనలో మంత్రులు ఏం చేసేవాళ్ళు అంటే, ఈయన శ్రీరంగానికి బయలుదేరినప్పుడల్లా వైష్ణవులు వచ్చారు, భాగవతులు వచ్చారని చెప్పేవాడు అనమాట. వెంటనే ఆయన ఏంటి, ఆయన భగవత్ సేవ కన్నా భాగవత సేవకు ప్రాముఖ్యం ఇచ్చేటువంటి వ్యక్తి. వెంటనే ఆయన ఆగిపోయి ఆ వచ్చినటువంటి భాగవతులను అందరినీ కూడా వాళ్ళని సేవించుకుంటూ ఉన్నాడు. ఆ విధంగా తన ప్రయాణాన్ని విరమిస్తుండాడు. ఇది కులశేఖరుల యొక్క భాగవత కైంకర్య నిష్ట. నిన్న కూడా మనం చెప్పుకున్నాం, కైంకర్యం అంటే కింకరం అంటాం. కింకరం సేవయా అంటే ఎటువంటి సేవనైనా చేయటానికి సిద్ధంగా ఉండేటువంటి వారు. సేవలో చిన్నది పెద్దది అనేది ఉండదండి. అన్ని రకముల సేవలు కూడా ఉత్తమమైనటువంటివి. నిన్న కూడా ప్రణవానంద ప్రభు చెప్తున్నారు, మనం విన్నాం, ఎటువంటి సేవ అయినా అది మనం సిద్ధంగా ఉండాలి. భాగవతులను భగవద్భక్తులను సేవించే ఏ సేవ అయినా కావచ్చు అనమాట. మా చిన్నతనంలో నాకు బాగా గుర్తు, మా అమ్మగారు చెప్తుండే అనమాట. మా తాతగారు వాళ్ళు వైష్ణవులు వచ్చి ఇంట్లో ప్రసాదం తీసుకొని వెళ్తే, ఆ ప్రసాదం యొక్క వైష్ణవుల ప్రసాదం తీసుకున్నటువంటి ఇస్తర్లు వెత్తేయటానికి ఒకళ్ళకొకళ్ళు పోటీ పడేవాళ్ళట భక్తులందరూ కూడా. అది కూడా చేత్తో తీసి పడేయటం కాదు, ఆ చేత్తో తీసిన ఆకులను నెత్తి మీద పెట్టుకొని దాన్ని ఎంతో పవిత్రంగా భావిస్తూ దాన్ని వాళ్ళు విసర్జన చేసేవాళ్ళట, దాన్ని వదిలేసేవాళ్ళు అనమాట. సో అది భాగవత సేవ. ఇది చిన్నది పెద్దది ఏమి ఉండదండి. ప్రసాద సేవలు కావచ్చు, పూల సేవ కావచ్చు, చివరికి చెప్పులు నిర్వహించే సేవ కావచ్చు, ఏ పాదుకా సేవ అంటారు, ఏ సేవ అయినా కూడా భరతుడు ఏ విధంగా అయితే తల మీద పెట్టుకుని వెళ్ళాడో రాముల వారి శిఖని, భగవంతునిదే కాదు భగవద్భక్తుల పాదుకా సేవ కూడా మనకి భాగ్యాన్ని కలుగజేస్తుంది, భగవద్భక్తిని ఎక్కువ చేస్తుంది అనమాట. సో అందుకని ఈరోజు పాసనలో మేల్కొనబడినటువంటి గోపిక ఎవరైతే ఉన్నారో, ఇంతటి మహనీయుడైనటువంటి కులశేఖర ఆళ్వార్లుగా చెప్పడం జరుగుతుందన్నమాట. భాగవత సేవలో పరాకాష్ఠను చూపినటువంటి వారు కులశేఖరుల ఆళ్వార్ల వంటి గోపికను ఈరోజు గోదా గోపికలు మేల్కొలిపారు. ఇది ఆ గోపిక యొక్క భక్తి స్థాయి, ఆమె ఆత్మసమర్పణ భావం. ఆ విధంగా శ్రీరామ శ్రీకృష్ణ అనుబంధం అన్నిటినీ కూడా ప్రతిబింబిస్తుంది అనమాట. ఆ విధంగా ఈరోజు గోపిక మేల్కొల్పులో సాధనా దిశలో ఉన్నటువంటి జీవుని ఆచార్య కృపతో, భాగవత సహవాసంతో శరణాగతికి నడిపించేటువంటి ఆధ్యాత్మిక ప్రయాణానికి ఒక చక్కని మార్గాన్ని చూపేటువంటి అద్భుతమైనటువంటి పాసురం నేటి పాసురం.
కులశేఖర ఆళ్వారు నిష్ఠను స్మరించుకుంటూ గోపికలు శ్రీరాముని కీర్తిస్తూ మేల్కొలుపుతున్నారు. ఆ విధంగా నేటి పాసురం మనకి కనైత్తిలం కలెత్తరుమై கன்றுக்கிறங்கி நினைத்துமுலை வழியே நின்று பால் சோரா நனைத்தில்லம் சேராக்கும் நற்செல்வந்தங்காய் பனித்திலை வீணனில் வாசல் கடை பற்றி சினத்தினால் தென்னிலங்கை மானை செற்றா மனத்து கினியானை பாடவும் நீவாய் திறவாய் இனித்தான் எழுந்திராய் ஈதென்ன பேருறக்கும் அனைத்தில்லத்தாரும் அறிந்தேலோரெம்பாவாய். లేగలను తలచి జాలి కొలిచి అరచి ఎనుములు శిరములు పాలు ధారగ కొరియ వీడెల్ల నాని చిత్తడి ఆయనే చెలియ మేటి సంపదలున్న మునగాడి చెల్లెల మంచు మా తల్లపై పడగని వాకిలి పట్టి కోపమున రావణుని కూల్చిన శ్రీరాముని కీర్తింపగా పెదవి కదపవేమే కలికి మాయ నిద్రను వీడి మేలుకోవమ్మ నీ సంగతులు తెలిసిలే బంగారు బొమ్మ జగతికే మంగళము కూర్చు మన శ్రీవ్రతము ఆండాళ్ తిరువడిగలే శరణం. హరే కృష్ణ. సో ఏమైనా మార్పులు చేర్పులు ప్రశ్నలు ముఖ్యాంశములు ఇవాళ పాసంలో? కొంచెం స్పీడ్గా చెప్పినట్టున్నాను. ఏమీ లేవు ప్రభు, మార్పు లేవు, చేర్పు లేవు, ప్రశ్నలు లేవు ప్రభు, అంత క్లియర్ గా చెప్పారు మాకు. హరే కృష్ణ. హరే ఇంకెవరికైనా కృష్ణ ప్రభు. అదే ఎవరికైనా డౌట్లు ఉంటే అడగండి. టైం సరిపోయింది మాతాజీ? యా ప్రభు, సరిపోయింది ఎగ్జాక్ట్. ఓకే. హరే కృష్ణ. మళ్ళీ ఏమో సో నిన్న చాలా తొందరగా కట్ చేశారు ప్రభు, ఎందుకో అవును తెలుసు. మాతాజీ, బై మిస్టేక్ అవునవును, అయినట్టుంది అది. మళ్ళా జాయిన్ చేశారా? అప్పటికి అందరూ వెళ్ళిపోయారు. వెళ్ళిపోయినారు మాతాజీ. ఓకే ఓకే. హరే కృష్ణ. ఏం మార్పులు చేర్పులు ప్రశ్నలు లేకపోతే ఒకటే అనమాట, చెప్పింది పూర్తిగా అర్థమైన ఉండాలి, లేకపోతే ఏమి అర్థం కాకుండా. ఫస్ట్ దే ప్రభు, ఫస్ట్ దే. హరే కృష్ణ. ఆండాళ్ తిరువడిగలే వెయిట్ చేస్తున్నాం ప్రభు మీ దానికోసం. ఆండాళ్ తిరువడిగలే అంటే అందరికి యాక్చువల్గా హరే ప్రభు కృష్ణ ప్రభుజీ, ప్రణామాలు, చెప్పండి. ధన్యవాదాలు. చాలా బాగా చెప్పారు మాత, చాలా చక్కగా